అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీలో చాలామంది సుఖేష్ చంద్రశేఖర్, సుఖీ అంటారు, ఇతను కాన్ మ్యాన్ అంటాం, చీట్ అని చాలామంది అంటారు. ఏదైనా టిల్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ వీ కెనాట్ సే దట్ హీ ఈస్ కన్విక్షన్ అయినంతవరకు ఏం అనలేం కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. Anyway, Honorable Supreme Court reprimanded him for continuously sending repeated petitions for his transfer from one jail to the other. Actually, for the past 6 years, he has been lodged in Tihar jail. So, Tihar jail lo manodu chesina pani gatanlo meeku cheppanu. So, he has leveled allegations against different officers that he has siphoned crores of rupees or at least lakhs of rupees to them. Sukesh Chandrasekhar is not an ordinary man. Already cheat annam మనం అంటే బ్రాండ్ చేయకూడదు, తప్పది. బట్ ఎనీవే అతని యాక్టివిటీస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఏఐఏడిఎంకే పార్టీకి అనుకుంటాను 2 ఆకులు గుర్తు చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలు తర్వాత ఉండేవాడు లావట్ అతను ఎవరు, అతని దగ్గర కొన్ని కోట్లు కొట్టేశాడు. ఆ తర్వాత జక్విలిన్ ఫెర్నాండెజ్ అని సినిమా యాక్ట్రెస్ అనాలేమో, హీరోయిన్, ఆవిడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఉంది. ఆ తర్వాత హరిహర నిర్మల్లో కూడా పెడదాం అనుకున్నారు, కానీ ఇతని వల్ల ఆ అమ్మాయికి ఒక ప్లాట్ కొనిచ్చాడు. ఏదో చాలా గందరగోళం అయింది. దాని మీద షీ లాస్ట్ హర్ హీరోయిన్ పోస్ట్ కూడా పోయింది. ఆవిడ కూడా జైలుకి వెళ్ళింది అనుకోండి, నాకు అనుమానం. సో మనోడు అలాంటి వాడు. అతని క్యారెక్టర్ ఏదైనా సరే. నౌ ది పాయింట్ ఈజ్ హీ ఈజ్ సెండింగ్ రిపీటెడ్ పిటిషన్స్ for transfer from one jail to the other. ఇది హ్యాబిట్ అయిపోయింది. నో డౌట్ యూ హ్యావ్ గాట్ రైట్ టు రిప్రజెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. జైల్లో ఉన్నప్పుడు ముద్దాయిగా నీకు బయటికి తిరిగే హక్కు లేదు, కానీ మిగతా హక్కులేని ఉన్నాయి. రైట్ టు పిటిషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఎస్, యూ కెన్ ఫైల్ ఎనీ పిటిషన్. కోర్టు కొట్టేస్తూ ఉంటుంది, కానీ సుప్రీం కోర్టుకే చిరాకు వచ్చి ఏంటా ఇదే పనా నీకు, ఎన్నిసార్లు పెడతావు పిటిషన్ అని చెప్పి అతని మీద కాస్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు. కానీ మేడం బేలా ఎం త్రివేది ఎంతైనా మేడం కదా, మళ్ళీ ఆగారు. కాస్ట్ వేయలేదు, కానీ ఇలాంటి పెద్ద పనులు చేయొద్దని చెప్పి వరివాడు. సో జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ పిబి వరాలే. సో ఇన్ ద కేస్ రిలేటింగ్ టు మిస్టర్ సుఖేష్ చంద్రశేఖర్ వర్సెస్, సో దే హెల్డ్ దట్, ప్లీజ్ రిమెంబర్, పిటిషన్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ జైల్ in the for 9 times, 9th time is clearly abuse of the process of law. No doubt నీకు ఛాన్స్ ఉంది, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, కానీ తెలిసి సుప్రీంకోర్టులో ఇన్ని పిటిషన్లు పెడుతున్నామంటే నథింగ్ బట్ అబ్యూస్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ లా, వేస్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ది వాల్యుబుల్ టైమ్ ఆఫ్ ద కోర్ట్. యూ ప్లీజ్ రిమైన్ ఇన్ తిహార్ జైల్, పిటిషన్ డిస్మిస్డ్, కోర్టు అవతల పడేసి. రైట్, now coming to the back story. Actually, we will impose fine on you. Actually, ఇక్కడ గ్రౌండ్ వచ్చి అసలు చెప్పలేదు. So the ground furnished by him is that his mother, who is aged about 72 years, she is actually suffering with all ailments and she is in Karnataka. Therefore, he wanted to get transferred to Mandoli jail in Karnataka, at least in order to see his ailing mother in her last days, because she is suffering with all age-related ailments. It's not a great thing, right? So her mother is aged about 70 years, 72, right? So Justice Bela M. Trivedi, she said that she has observed that every citizen has got a right to the recourse of legal remedy. Every citizen has got right to get the recourse of legal remedy, but it should not be abused. It is nothing but abuse of the due process of law. I am going to impose costs. Advocate on behalf of that Sukesh Chandrasekhar. So he requested her, Madam, మొత్తానికి she has not imposed any cost. అందుకనే right. So ఈ మనోడి కథ చూస్తే in year 2022 he requested, or his request was allowed by the Supreme Court
for transfer from Tihar jail to Mandoli jail. But he was not ordinary man. వెళ్ళాడు అక్కడికి. In October 2022 itself, his petition from Mandoli jail to another jail was rejected. ఇదే పని అక్కడ ఉన్నవాళ్ళకి ఏదో మేపటం, ఆ తర్వాత వాళ్ళతో తగాద రావటం, ఇంకో జైలుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం. సో ప్రజెంట్లీ హీ ఈజ్ లాడ్జ్డ్ ఇన్ ఢిల్లీ జైల్ ఫర్ అబౌట్ 6 years. రైట్. సో అతను ఏంటంటే నౌ హీ వాంట్స్ టు గో టు హిజ్ నేటివ్ స్టేట్ ఆర్ హోమ్ స్టేట్ కర్ణాటక టు స్టే విత్ హిజ్ ailing mother. Right. And he said that the trials against him, he is involved in 27 cases. Mind that he is involved in 27 cases. So the trials are only in the starting stage or nascent stage. Therefore, his mother, who is aged about 70 years, she wanted to see him. ikkada judge garu bale annaru. So article 21 kuda file chesadu, right to speedy justice. And tarvata madam garu, she is a mother, lady kada, emannaru vinandi okasari. Ask your mother whether she would see a son like you. I'm sure she may not. అడగండి. ఇది చెప్పాడు కదా, మా తల్లి దగ్గర ఉండాలని. ఒకసారి మీ మదర్తో మాట్లాడండి, వేరే లాయర్తో కూడా మాట్లాడండి, ఏం చెప్పొద్దు. ఇలాంటి కొడుకు కావాలంటారు. సెకండ్, you are involved in 27 cases. You are innocent. You are engaging senior lawyers. You got money. Please remember to engage senior lawyers. Presently, some Paratayaji or somebody is representing him. So, in WHNI, previously, you leveled so many allegations against Tihar jail officials. We asked you to file affidavit వేయను, దాని మీద అది పురుగు కాదు, వేరే సంగతి. ఇట్లా నువ్వు సామాన్యుడు కాదురా నాయన అని జడ్జి గారు కూడా. సో యూ నో హౌ టు ఎంగేజ్ ద సీనియర్ అడ్వకేట్స్ అండ్ the allegations you are making against the jail officials, that means you are not an ordinary man. Please remember. So, stay here. నువ్వు సామాన్యుడు కాదురా అంటే అప్పుడు వాళ్ళ లాయర్ గారు కూడా చెప్పాడు నవ్వుతూ, మేడం, ది ప్రూవెన్ లీగల్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ఏ పర్సన్ should be treated innocent till the guilt is proved. Yes, that is the law. ఏం చేయలేం మనం. ఎనీవే హిస్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. కాబట్టి దీనిలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త. యాజ్ అడ్వకేట్ ఆల్సో నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యువర్ క్లయింట్స్ ఇన్సిస్ట్ యూ టు ఫైల్ పిటిషన్. సందర్భాన్ని బట్టి వేయాలి, కానీ వాడు డబ్బులు ఇచ్చాడు కదా అని మనకి ఉద్యోగ అధికారం ఉంది కానీ రోజు మార్చి రోజు వేస్తే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అది చెప్పడానికే ఈ వీడియో చేశాను. సో ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ.